డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఉన్నాయని తెలుసు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మరి ఎటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో దీని గురించి సతమతం అవుతూ ఉంటారు చాలామంది. సో మీ అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి మనం రెగ్యులర్గా చెప్తూ ఉన్నాము. ఎట్ ది సేమ్ టైం జనాలకు కూడా చాలామంది కూడా ఐడియా వచ్చేసింది. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జాగ్రత్తగా సేవ్ చేద్దామని. కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మరి ఎట్లాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటారు? సో మీరు చెప్పండి. మన గోల్ని బట్టి ఎన్ని ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తాము, మనకి ఎప్పుడు అవసరము, దీన్ని బట్టి అలా. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ని బట్టి డిఫరెంట్ పర్సన్కు ఫండ్ మారుతుంది, పర్సన్ ఫండ్ మారుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 60 years ఉన్న పర్సన్ ఉన్నాడు, ఆయన రిటైర్మెంట్ మంచిగా హ్యాపీగా గడపాలి. ఓకే, 40-50 years కష్టపడింది కాబట్టి ఇప్పుడు లైఫ్ సీకు చింత లేకుండా మంచిగా కాశీ తిరుక్కుంటా రామాయణం మంచిగా జపించుకుంటా ఉండాలి అంటే వాళ్ళకి తక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్లో పెడతాం. ఇది ఆయనకు కావాల్సింది. ఆయన ఆల్రెడీ సంపాదించుకున్న దానికి మనం ముందే సేఫ్ ఫండ్లో పెడతాం. తక్కువ రిస్క్ అంటే లార్జ్ ఫండ్లో మంచిగా లార్జ్ ఫండ్లో మనం పెట్టేస్తాం, లార్జ్ ఫండ్లో పెట్టేస్తాము. అప్పుడేమో మనం తక్కువ రిస్క్ ఉంటుంది, 12% పక్కా వస్తే ఆయనకు కావాల్సింది ఇచ్చగలుగుతాం. ఇంకో అతను ఒక 30 years యువకుడు వాళ్ళ పిల్లల కోసం మొదలుపెట్టింది అనుకుందాం, అప్పుడు స్మాల్ క్యాప్. ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్. ఎందుకంటే స్మాల్ క్యాప్ అనేది మనం పెట్టగానే ధనమంటి పడిపోతుంది. స్మాల్ క్యాప్ 50%, 70% పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సేమ్ అది స్మాల్ క్యాప్ ఎందుకు చెప్పేసామంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి స్మాల్ క్యాప్. ఎందుకంటే అతని అర్జున్ 30 years యువకుడు, ఆయనకు ఇంకా 30 years అవసరం, టైం బాగున్నాడు, 30 years ఉంది కాబట్టి స్మాల్ క్యాప్ పెడతాము. రిస్క్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత డబ్బులు వస్తాయి. లైఫ్లో ఎక్కడైనా అంతే, ఎంత రిస్క్ తీసుకుంటే అంత స్మాల్ క్యాప్ అని చెప్తాం. పర్సన్ బట్టి పర్సన్. కొంతమందికి లేడీస్కి ఎలా ఉంటుంది, గోల్డ్ మీద నమ్మకం ఉంటుంది. అంటే నన్ను నమ్మరు, ఫండ్ మీద నమ్మరు. ఇండియా గ్రోత్ నాకు ఏదద్దు బాస్, మా అమ్మమ్మ నాకు బంగారం ఇచ్చింది, మా తాత నాకు బంగారం ఇచ్చింది, నాకు అంతే బంగారం ఫండ్, గోల్డ్ ఫండ్స్ ఇట్లా అవసరం. అంటే పర్సన్ బట్టి చెప్తాం. ఇక ఫండ్స్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నా మెయిన్ మా అవసరం ఏంటో మీరు చెప్తానండి. మనీ కంట్రోల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ టాప్ మోస్ట్ ఫండ్స్ అని మనం కనబడితే ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని సందర్భాలు అది కరెక్టే, కానీ కొన్ని సందర్భాల్లో తప్పవుతుంది. పర్ఫామ్ చేసిన ప్రతి ఫండ్ కూడా ఫ్యూచర్లో పర్ఫామ్ చేయాలని రూల్ ఏం లేదు. సో అందుకనే డెఫినెట్లీ మీ గోల్ తెలియకపోతే గోల్ తెలుసుకొని గోల్తో మీరు కరెక్ట్ ఫైనాన్స్ అడ్వైజర్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ అప్రోచ్ కండి. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తారు, మా దగ్గరికి వస్తే మేము భోజనం పెట్టి చెప్తాం. ఓకే, మంచి అవేర్నెస్, మేము సెమినార్ కండక్ట్ చేస్తాం. సో మీకు ఏ ఫండ్ అవసరం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాప్ 5 అనుకోండి, ఫ్యూచర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ ఉంది, టాప్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఫండ్ మీదకి ఏమైతే డబ్బులు కుప్పలుగా వస్తాయి. ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలని సరిపోతారు, కంపెనీస్ ఉండే ఎగ్జాంపుల్. సో అట్లా అలాగే 5 years బ్యాక్ నెగిటివ్ ఉన్నారు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఎంతమంది చెప్పాను, ఒకటి టెక్నాలజీ ఫండ్ అని 1 year నెగిటివ్ ఉంది, బట్ తర్వాత లాక్ వచ్చేసి. సో మీరు ఏం ఆ ఫండ్ హౌస్ను చూడాలా, ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఆ ఫండ్ హౌస్, ఫండ్ మేనేజర్ చూడాలి. తర్వాత అవైలబిలిటీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నేను మీకు అందుబాటులో ఉంటా. నేను ఒక కంపెనీకి పనిచేస్తాను, ఎంజాయ్ వెళ్తాను, ఒక ఫండ్కి పనిచేస్తాను యాజ్ అ ఫ్రీలాన్సర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నేను ఆథరైజ్డ్. ఓకే, మాకు హైదరాబాద్లో 4 ఆఫీసులు ఉంటాయి. మా ఏ 4 ఆఫీసులకి వెళ్ళేసి జస్ట్ మీ యాప్ చూపిస్తే మీకు వాళ్ళ గైడ్ చేస్తారు. సార్ నా ఫండ్ ఎంత ఉంది, నా పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళు ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియో స్క్రూటినీ మీకు చేస్తారు. సో అది అక్కడ ఏం చేస్తారు వాళ్ళంటే రోలింగ్ రిటర్న్స్ డే ఎంత చేస్తారు, ఆ ఫండ్ మీద ఎంత మీతో మాట్లాడి మీకు డయాగ్నోస్ చేసి మీకు అప్పుడు. అందుకనే ఫండ్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు సో ఆన్లైన్ చూసి కొంటా అంటే ఎలా ఉంటుందంటే అంటే ఆ రోగం ఏందో డయాగ్నోస్ కాక మెడిసిన్ కొన్నట్టు ఉంటుంది. సో మీ అవసరం ఏంటో తెలియక ఓకేనా ఫండ్ మీద మారుతుంటారు సమ్ టైం. ఫండ్ ఏం జరుగుతలేదు కదా మీరు, కాబట్టి మీ అవసరం బట్టి డెఫినెట్లీ వీఆర్ ప్రాక్టికల్ ట్రైనర్. మీరు నమ్మరు, మాకు ఎంజాయ్ వెళ్తూ నాకు డైలీ ట్రైనింగ్ చేస్తుంది. డైలీ ఒక 1 hour 2 hours జూమ్ మీటింగ్స్ ఉంటాయి. వీక్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. మేము రోజుకు 4 సార్లు మా మేనేజర్తో మాట్లాడతాం. మేము రోజుకు 4 times మినిమం మేము మాట్లాడతాం. అంటే మేము ఎంత షార్ప్గా ఉంటాం, ఎంత అక్యురేట్గా ఉంటాం. సో కాబట్టి మా పని ఏంటి అంటే
మీకు మంచి ఫండ్ రికమెండ్ చేయడము, ఆ ఫండ్ మీరు అనుకున్న గోల్గా రీచ్ అవుతుందా లేదో చూడడము మా బాధ్యత. సో ఫండ్ సెలెక్షన్ అంత రోల్ ఉంటుంది అది. అట్లాగే తర్వాత ఈ ఫండ్ సార్ మరి ఫండ్ గ్రోత్ అవుతుందా లేదా అంటే మీరు అన్న ఒక ఏజెన్సీ, రేటింగ్ ఏజెన్సీ అలా తప్ప పిచ్ అంటే మీకు నిన్న మీకు అనుకున్న 6.5 ఇచ్చారు, బట్ ఆ 6.9కి వెళ్తుంది అని. సో ఇంత టాప్ మోస్ట్ రేటింగ్ ఏజెన్సీస్ మనకు అగేనెస్ట్ అయిన అమెరికానే అక్కడున్న పనిచేసే ఫండ్స్ ఆ యొక్క రేటింగ్ ఏజెన్సీసే మనకు ఫేవర్గా ఉందని చెప్తున్నారు. సో డబ్బులు ఇక్కడ కాబట్టి ఎక్కడ పెడతారు? సో డెఫినెట్ డబ్బులు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. ఏ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనేది మీకు మీ ఏజెంట్ గైడ్ చేస్తారు. నేను మీకు చెప్పడం కంటే పర్సన్ బట్టి పెడతాను కాబట్టి చెప్తున్నా. మీ యొక్క ఆర్జిన్ బట్టి మీకు ఎప్పుడు టార్గెటో అప్పుడు బట్టి మేము మీకు గైడ్ చేస్తాం. అలా రోలింగ్ రిటర్న్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఫస్ట్ మెయిన్ ఆ ఫండ్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఓకేనా, నిప్పానా ఫండ్ హౌస్ చూసుకోండి. ఫండ్ మేనేజర్ ఎవరు, ఫండ్ మేనేజర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఎన్ని ఫండ్ అది చూసుకోండి. తర్వాత మీకు అవైలబిలిటీ మీకు ఉంటా, మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తామా లేదా, మేము ఆన్సర్ చేస్తామా, మీకు ఏంటి, ఓకేనా. ఒకవేళ ఈరోజు మార్కెట్ పడిపోయిందాక ఎగ్జాంపుల్ మీ యొక్క ఫండ్ బట్టి మీరు టాప్అప్ వేసుకోండి. యూజువల్లీ అందరికీ భయం ఉంటుంది, స్టెప్అప్ మేము వేసుకొని చెప్తాం. తర్వాత మీకు ఎలా అంటే చాలామంది సార్ అందరం మేధావులమే, ఓకే, న్యూస్ పేపర్ అందుకే, బట్ ఎమోషన్ మనం కంట్రోల్ చేసుకోలేము. మీకు ఆన్లైన్ చేస్తే మీకు ఎట్లా మీకు తగ్గితే ఏ కారణం తగ్గిందో మీరు తెలియదు కదా. మేమేం చేస్తాము, మా నాలెడ్జ్కి మాకున్న ఆఫీస్ వాళ్ళు, మా ఎన్జే వెల్త్ వాళ్ళు మాకు ట్రైన్ చేస్తారు. పలానా రీజన్తో ఎస్ మీరు స్టిక్ అయ్యి ఉండండి, ఫ్యూచర్ ఇంపార్టెంట్, ఫ్యూచర్ గ్రోత్లో మీకు అది మీరు చేసే బాధ్యత మాది. మాకు అలానే మాకు సెబీ గైడ్లైన్స్ మాకు అలానే ఉంటాయి. ఆల్వేస్ కస్టమర్ యొక్క ప్రొటెక్షన్ కోసం సెబీ మా పని కూడా అదే. ఇంకోటి మా స్వార్థం ఏంటో తెలుసా, మీ ఏయూఎం పెరుగుతూనే మాకు కమిషన్ ఎక్కువ వస్తుంది. మీరు విత్డ్రా అయిపోయారనుకోండి, బంగారు బాత్ మేము పోగొట్టుకుని వచ్చింది లెక్క. మీ ఏయూఎం పెంచితే మీ రూపాయలు ఇంకో రూపాయి అట్లా పెంచుకుంటూ వెళ్తే మాకు 0.5 చాలా తక్కువ. ఓపెన్గా మీకు చెప్తున్నాను, మీ ఏయూఎం ఫండ్ పెరిగితేనే మాకు డబ్బులు వస్తాయి. కాబట్టి నిరంతరం మీ డబ్బులు కాపాడే బాధ్యత మాది. గాట్ ఇట్ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, కాకపోతే ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. సో మీ అందరికీ చాలా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఒకటే ఫండ్ సెలెక్ట్ చేసుకోలేరు. సో అకార్డింగ్ టు యువర్ రిస్క్ ఎపటైట్, సో మీరు 20 ఏళ్ళలో రిటైర్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే 30 ఇయర్స్లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారా, 40 ఇయర్స్, సో దీన్ని బట్టి మీకు గోల్స్ని బట్టి మాత్రమే డిసైడ్ చేసుకోగలం. సో కానీ కొన్ని పరిస్థితుల్లో మీరు కనుక సేఫ్గా ఉండాలి అనుకుంటే లార్జ్ క్యాప్లో మనందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని చెప్పి తెలుసు అందరికీ, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీకు సంబంధించి మనీ కంట్రోల్ కావచ్చు, సో లాట్ ఆఫ్ వెబ్సైట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వాటిలో రీసెర్చ్ చేసుకోండి, ఓన్ అనాలిసిస్ కూడా చేసుకోండి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.